ఇక ఇంకొక వార్త, కాళేశ్వరం నివేదికపై చర్యలొద్దు ఆదేశించిన హైకోర్టు. కేసీఆర్ హరీష్ రావు పిల్పై విచారణ వచ్చే నెల 7కు వాయిదా అంటూ నాపై చర్యలు తీసుకోకుండా చూడండి అని కాళేశ్వరం హైకోర్టుకు ఎస్కే జోషి. ఇక్కడ చూడండి ఒకసారి, కాళేశ్వరం నివేదిక పైన చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక చూడండి, నిన్న మనం అనుకున్నాం ఎట్లయినా సిబిఐకి వీళ్ళు లెటర్ కూడా రాసిర్రు, వాళ్ళు మాకు అందింది, రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మమ్మల్ని సంప్రదించిందనే విషయాన్ని కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసిర్రు. సో ఇక కాళేశ్వరం నివేదికపై వెకేషన్ తర్వాత విచారణ చేపడతామని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్, హరీష్ రావు పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. కేసీఆర్, హరీష్ రావుల తరపున సీనియర్ అడ్వకేట్లు ఆర్యామ సుందరం, శేషాద్రి నాయుడు, నిరంజన్ రెడ్డిలు వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉందని వివరించారు. పిటిషనర్ల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించినట్లు కోర్టు దృష్టికి అడ్వకేట్ జనరల్ తీసుకెళ్లారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించనున్నట్లు హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని కోర్టుకు స్పష్టం చేశారు. సిబిఐ విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు ఉంటాయని హైకోర్టుకు ఏజీ వెల్లడించారు. తదుపరి విచారణ వరకు వారిపై చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అక్టోబర్ 7న వాయిదా వేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ తీర్పునిచ్చారు. అంటూ అక్టోబర్ 7 దాకా అయితే ఏ లొల్లి, ఏ పంచాయతీ లేదు, ఎవరు కూడా ఆగం కావద్దు, బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా ఆగం కావాల్సిన పని లేదు, హైకోర్టు తీర్పిచ్చింది. అయితే ఇక్కడ ఈ సిబిఐకి అప్పచెప్పిన విధానాన్ని సోషల్ మీడియాలో ఏం ట్రోల్ చేస్తారు తెలుసా? అంటే సిబిఐకి కేసు అప్పచెప్పుదామనుకున్న మీరు ఇన్ని రోజులు పీసీ ఘోష్ కమిషన్ పేరిట ఎందుకు తాత్సారం చేసిరు, ఎందుకు టైంపాస్ చేసిరు అని టైంపాస్ అన్నారు. డైరెక్ట్గా మీకు సిబిఐకి ఇచ్చే ఉద్దేశం ఉంటే కేసుని డైరెక్ట్గా సిబిఐనే ఇన్వాల్వ్ చేస్తే అయిపోయేదానికి, అప్పుడే రాస్తే అయిపోయేదానికి. దానికి ఈ కమిషను, ఈ రిపోర్టు, ఈ కథ అంతా ఇప్పుడు అందులో తెలిసిందేమున్నది? అందుకోసానికి అలా తెలిసిందేం లేదు కదా. ఇప్పుడు అందులో అధికారులు ఉండరు, దాంట్లో కాంట్రాక్టర్లు ఉండరు, దాంట్లో కాంట్రాక్ట్ కంపెనీలు ఉండవు, కానీ కేసీఆర్ మాత్రం ఉంటాడు, నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఉంటాడు. ఆ తర్వాత మరి ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళు, లేకపోతే అప్పుడు మరి సంతకాలు పెట్టిన వాళ్ళు, అప్పటి మరి అధికారులు, వీళ్ళంతా వాళ్ళకేం ఇన్వాల్వ్మెంట్ లేదా? వాళ్ళకి సంబంధమే లేదా? అందరూ కలిసి ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి మొత్తం మంత్రివర్గం మీద తీసుకోరు సప్పుడేక. ఇప్పుడు ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ నిర్ణయాలనే కదా ఎక్కడైనా కూడా. ఆయన చెప్పిండయా, సరే మంత్రులకైతే సోయి ఉండాలి కదా, అప్పటి మంత్రులకు నేను చెప్పేది. సో ఒప్పుకున్నారు, మీరు కూడా మీటింగ్స్లో ఉంటే ఎజెండాలో పెట్టుకున్నారు. సరే, అది ప్రొసీడింగ్స్ ఇచ్చినాక రాటిఫికేషన్ చేసుకున్నారా, లేకపోతే టెక్నికల్గా ముందు చేసి వెనక చేసిరా, వెనక చేసి ముందు చేసిరా, అది మీ అందరికి ఎరక. అది యాజ్ పర్ మన నామ్స్ ప్రకారం చేస్తారు. కానీ ఇక్కడ మాట ఏంటంటే, కేసీఆర్ కనుక ఆనాడు నిర్ణయం తప్పు తీసుకుంటే మంత్రివర్గం ఎందుకు బాధ్యత తీసుకోదు? ఇలా ఈ అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీలా మరి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మరి వీళ్ళు ఉన్నారు కదా, మరి వీళ్ళ కథ ఏంది? మరి అక్కడ ఈటల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు కదా, మరి ఈ పార్టీలో ఉన్నటువంటి ఈ మంత్రుల్ని మరి ఎవరు ప్రశ్నించాలి? వాళ్ళని ఎందుకు అడగొద్దు? వాళ్ళ తప్పిదం ఏం లేదా? వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి ఆనాడు వాళ్ళ నిర్ణయాన్ని తప్పు అనుకున్నప్పుడు వాళ్ళని కూడా బయట పెట్టాలి, వాళ్ళని కూడా మీరు బర్తరఫ్ చేయాలి, లేదా బయటకు పంపించేసేయాలి. వాళ్ళు కూడా అవినీతి పరులు అవుతారు కదా. మరి ఒక కమిటీ నిర్ణయం తీసుకున్నది అన్నప్పుడు మొత్తం కేసీఆర్ తప్పిదం అయినప్పటికీ చెప్పినప్పటికీ, బట్ క్యాబినెట్ కదా నిర్ణయం చేసేది. అసలు క్యాబినెట్ నిర్ణయాలు లేకుండా ఏ పనులు జరగవు. ఇది తెలియకపోతే ఎవడేం చేయలేడు. ముఖ్యమంత్రి అనుకోగానే ఇచ్చేయడానికి ఉండదు. ముఖ్యమంత్రి ఒక్కనికే పూర్తి అధికారాలు ఇవ్వలేదు మన రాజ్యాంగం. ఆయన అనౌన్స్ చేయొచ్చు, లేదా ఏమన్నా చెప్పొచ్చు, లేదా నా ఆలోచన ఇట్లా ఉందని చెప్పి ఆయన ప్రజలకు తీసుకెళ్ళొచ్చు, కానీ నిర్ణయం చేసేది మాత్రం క్యాబినెటే. అందుకే సహచర మంత్రులు అని పిలుచుకుంటాడు ముఖ్యమంత్రి ఎప్పుడైనా కూడా. నా కింద మంత్రులు, నా చేయి కింద మంత్రులు, లేకపోతే నాకంటే తక్కువ మంత్రులు అని ఉండదు. అక్కడ సహచర మంత్రులు అని ముఖ్యమంత్రి పిలుచుకుంటాడు. వాళ్ళందరూ ఒకటే ర్యాంకు, క్యాబినెట్ ర్యాంకులో వాళ్ళందరూ ఒకటే. అందరికంటే ఈయనకు ఒక ర్యాంక్ ఎక్కువ, అది చీఫ్ మినిస్టర్. మిగతా అంతా సేమ్. కాబట్టి కేసీఆర్ నిర్ణయాల్లో తప్పులు ఉంటే వీళ్ళ నిర్ణయాలు కూడా తప్పు అనుకోవాలి, వీళ్ళని కూడా మరి ప్రశ్నించాలి. జూపల్లి కృష్ణారావు అన్నే ఉండే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నే ఉండే, ఈయన తుమ్మల నాగేశ్వరరావు అక్కడనే ఉండే. ఈ ముగ్గురు మంత్రులకు కూడా ఈ బాధ్యత ఉండాలి మరి తప్పైతే. ఇదైతే ఒకసారి గమ్మత్ ఉంటుంది. ఇది మీకు చెప్పాలి. స్థానిక ఎన్నికల కోసానికి ఒకసారేమో వచ్చే వారం నోటిఫికేషన్, వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు, వచ్చే వారంలో స్థానిక ఎన్నికలు, త్వరలో ఎన్నికలు, త్వరలో ఎన్నికలు, త్వరలో ఎన్నికలు, ఇవన్నీ వస్తూనే ఉన్నాయి వార్తలు. ఆ మధ్యలో గ్యాప్లల్లో ఈ వార్తలు వేస్తారు. ఏంటి? మళ్ళా ఆలస్యం అని.
సంవత్సరం అయిపోతా ఉంది. ఇక చూసుకొని ఈ వార్తలు మీరు ఇదే పత్రికని సంవత్సరం పత్రికలు తిరిగేసుకుంటూ పోతే, అంటే నేను రోజు అవుతా కాబట్టి నాకు యాదికి ఉంది, మీకు యాదికి ఉందో లేదో కొంతమందికి. ప్రతి వారం 10 రోజులకు ఒకసారి ఎన్నికలు లేదా మళ్ళీ ఆలస్యం, మరింత జాప్యం, మరిన్ని రోజులు, మరి కొంత వాయిదా, ఈ వార్తలు మళ్ళీ ఇస్తారు. ఇదే వార్త తిప్పి వేసి పబ్లిక్ అయితే పిచ్చిలేస్తా ఉంది చూస్తా ఉంటే. ఇక చెప్పి నాకు కూడా యాస్ట్ వస్తా ఉంది. ఇది పెడతారో పెట్టరో తెలియదు కానీ ఇది ముందరైతే పడతలేదు. గడికి ఇవే మళ్ళీ ఏంది, గవర్నర్ సంతకం చేస్తేనే 42% రిజర్వేషన్లు. దీనికి వీళ్ళు అసలు ముక్కెట్లుందిరా నాయన అంటే తిప్పి చూపించినట్టు అయిపోయింది. ఇది వీళ్ళకు ఎరక అది కాదని, సంతకం పెట్టడం తెలుసు, మరి ఆర్డినెన్స్ రాదని తెలుసు, వస్తే మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ స్టే వస్తుందని తెలుసు, కోర్టు మళ్ళీ ఆపుతుంది, తర్వాత ఇక్కడ ఎన్నికలకు పోరు అని తెలుసు, కానీ మళ్ళీ పెడుతున్నామని చెప్పాలి. ఎక్కడికించి టైం పాస్ తప్ప ఇంకొక మాట లేదు. అదే జరుగుతూ ఉంది. ఇగో ఆ తర్వాతే పంచాయతీరాజ్ శాఖ జీవో జారీ, బిల్లు ఆమోదం పొందితేనే పిఆర్ జీవో జారీకి ఛాన్స్, ఎన్నికల నిర్వహణలో జాప్యానికి గల కారణాలు కోర్టుకు నివేదించేందుకు సైతం సిద్ధం అంటూ ఇగో కోర్టు ఆదేశాలు. సర్కార్ వివరణ ఏమున్నదంటే, మరోవైపు హైకోర్టు ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. యాక్చువల్గా ఇది 50% రిజర్వేషన్లు సీలింగ్ ఉండాలి. దానికోసానికి వీళ్ళు ఏమంటా ఉన్నారంటే అన్ని రిజర్వేషన్లు కలిపి 50% మించొద్దు అనేది ఉన్నటువంటి లెక్క. అది మించుతుందని చెప్పేసి కోర్టు ఆపుతుంది. అయితే ఇక్కడ మరోవైపు హైకోర్టు ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఆదేశాలు ఇచ్చి కూడా సమయం పూర్తయింది. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. ఈ నేపథ్యంలో ఈ నెలాఖరున మరోసారి కోర్టు తలుపు తట్టి ఎన్నికలు నిర్వహించడానికి మరికొంత సమయం కావాలని, ఇందుకు కారణాలను ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను అన్నింటినీ వివరించనున్నట్లుగా సమాచారం. కోర్టు ఇచ్చే సమయానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల సంఘం ఈ నెల 10న ఎంపీటీసీ జడ్పీటీసీ సభ్యుల ఓటర్ జాబితాను, పోలింగ్ కేంద్రాలను ప్రకటించనుంది. అప్పటి వరకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం లేదు. దీంతో మరింత సమయం ఇవ్వాలని కోర్టును కోరేందుకు ప్రభుత్వం చూస్తున్నట్టు సమాచారం. అంటూ ఈ 10కి ఇలా 3వ తారీఖులు ఉన్నాం, ఇంకా వారం రోజుల దాకా ఈ లిస్టే రాదు. ఈ ఎన్నికల సంఘం ఇచ్చే లిస్ట్ ఏదైతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఓటర్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ జాబితాను ఆ పోలింగ్ కేంద్రాలు డిసిషన్ తీసుకోనే లేదు, ఫైనల్ కాలేదు. అది 10కి వస్తుంది. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇస్తారు నోటిఫికేషన్? అంటే ఉన్నది 20 రోజులు, అంతలోపు అయిపోవాలి. అవుతుందా? సాధ్యమవుతుందా? 45 రోజులు పడుతుంది ఎన్నికలకు. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ కోర్టు దగ్గరకు పోయి మళ్ళీ అడిగి కొంత డిలే చేస్తారు. ఇది ముందర పడదు. ఇప్పుడే వాళ్ళకి పెట్టాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదట. ఇది మనకున్న ఇన్ఫర్మేషన్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఏంటిదంటే వాళ్ళకు స్థానిక ఎన్నికలకు పోవడానికి ధైర్యం లేదు, భయం అవుతుంది, ఇంకోటి ఇంట్రెస్ట్ లేదు. నడవంతి నడుస్తుంది కదా. లేకపోతే గ్రామాలలో ఏమైపోతుంది అంటే సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వస్తే పాలక వర్గాలు కూర్చుంటే ప్రజలు ఇంకెక్కువ ఫోర్స్ చేసి ప్రతిసారి వాళ్ళు కూడా అడుగుతారు, రేపు వాళ్ళందరూ కూడా అడుగుతారు ప్రభుత్వాన్ని. ఇలా అయిపోతారు, పబ్లిక్ అయిపోతుంది. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అడిగేది ఎక్కువ అవుతుంది. గడికి వినతులు, గడికి మంత్రుల దగ్గరికి, గడికి ఎమ్మెల్యే దగ్గరికి. ఇప్పుడు తెలుసా, ఊళ్ళో ఒక్కడు లేడు, ఒక్క నాయకుడు లేడు, ఎమ్మెల్యే తప్ప. ఎమ్మెల్యే దగ్గర ఓటుడే దిక్కులేడు, అలా కార్యకర్తలు తప్ప. దమన ఎమ్మెల్యే దగ్గరికి ఓడిపోతారు, గెలిస్తే ఎంపీటీసీలు ఆన్నే, కౌన్సిలర్లు ఆన్నే, వార్డు మెంబర్లు ఆన్నే, ఉప సర్పంచులు ఆన్నే, జడ్పీటీసీలు ఆన్నే, ఎంపీటీసీలు ఆన్నే, ఇక జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలు అంత పోయి అన్నీ కూర్చుంటారు ఎమ్మెల్యే దగ్గర. పొద్దుగాల లేస్తే అన్న మా ఊళ్ళకి పని కావాలి, పొద్దుగాల లేస్తే అన్న మాకు ఊరికి అలవాటు కావాలి, రోడ్డు కావాలి. వినతులు పోతాయి, ఫండ్స్ అడుగుతారు. ఆ ప్రెజర్ అంతా మళ్ళా ఎమ్మెల్యేలు కరెక్ట్గా తీసుకొచ్చి మంత్రుల దగ్గర పెడతారు. మంత్రులంతా కలిసి ముఖ్యమంత్రి దగ్గర పెడతారు. ఈ లొల్లి పంచాయతీ హైదరాబాద్. అసలు ఎన్నికలు పెట్టకపోతే వాడు అడగటోడు లేడు, వీడు చెప్పటోడు లేడు. గోంగడి నాది కాదు, చెప్పులు నాయి కావు. ఇక ఎట్లన్నా వీకని, ఇక ఎవడన్నా వీకని అల్గా ఉంటుంది. ఇక ఇప్పుడు అడిగేటోళ్ళు లేరు అసలు. మీకు తెలుసా, మీరు మీ గ్రామాలలో చూడరు, ఏ సమస్య ఉన్నా ఎవరైనా అడుగుతారు, ఎవరి దగ్గరకైనా పోతుర్రా? సెక్రటరీ ఉన్నాడు, ఏదైనా ఉంటే ఆయనకి చెప్పాలి, ఆయన నిర్ణయం తీసుకోడు. ఆడ ఉన్న అందరు పార్టీ నాయకులను పిలిచి ఏదైనా తీర్మానం చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఒప్పుకుంటాడా? బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటే కాంగ్రెస్ వాళ్ళకి నచ్చదు, కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటే బీఆర్ఎస్ వాళ్ళకి నచ్చదు, వీళ్ళు చేసింది వాళ్ళకి నచ్చదు. ముగ్గురు నచ్చితే ప్రజలు నచ్చరు. ఒకవేళ ముగ్గురు కుమ్ముక్కయ్యారు అనుకో, ప్రజలు నచ్చరు. కాబట్టి ఇట్లా తీర్మానాలు చేసే బదులు పాలక వర్గాలు వచ్చి కూర్చుంటే, వార్డు మెంబర్లు వచ్చి కూర్చుంటే, ఆ రిప్రజెంటేటివ్స్ ఉంటే, సర్పంచ్ ఉప సర్పంచ్ కూర్చొని వాళ్ళంతా కనుక తీర్మానం చేస్తే వాళ్ళ వార్డులలో మెప్పించుకుంటారు. వాళ్ళు ఓకే అయితే ఓకే, మెజారిటీ ప్రకారంగా వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు. ఏదైనా వర్క్ చేయించాలి గ్రామాలలో అంటే. ఇప్పుడు అది సాధ్యపడతలేదు. కాబట్టి బెస్ట్గా వీళ్ళకి, ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి అల్కగా ఎలక్షన్లు పెట్టకపోతే బెస్ట్. మళ్ళీ మీ ఎలక్షన్ అప్పుడే చూసుకోరు, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అప్పుడు ట్రై చేయరు తప్ప. ఇప్పుడు పెట్టకుంటే వాళ్ళు అడిగేది ఉండదు, పబ్లిక్ మిమ్మల్ని కలిసేది ఉండదు బెస్ట్గా. లేకపోతే వీళ్ళు వాళ్ళ మీద ప్రెజర్ పెడితే, వాళ్ళు వచ్చి మీ మీద ప్రెజర్ పెడితే, వాళ్ళు వచ్చి మంత్రుల మీద ప్రెజర్ పెడితే నీ దగ్గరికి వస్తారు, మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి. అందుకే ఇక ఈ ఎన్నికలకు పోరు అనేది చాలా క్లారిటీ ఉంది. ఎప్పుడు పోతారో, ఇంకా వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో చూద్దాం. ఇంకా ముందు చూస్తాం కదా మనం.